శకుంతలాదేవి బిడ్డ ఎవరో ఎలా తెలుసుకోవాలి? తన పగంతా ముఖ్యంగా బిడ్డ దూరమైనందుకే అన్నది తెలుస్తుంది. అసలు రామరాజు గారికి ఆ బిడ్డ గురించి తెలుసా లేదా? శకుంతలాదేవేమో ఒంటరిగానే ఉంటోంది. ఈయనకు ఆ బిడ్డ గురించి తెలిసినా చెప్తారో లేదో తెలీదు. చెప్పాలనుకుంటే ఈ పాటికే చెప్పేవారు. ఎవరిని అడిగితే ఆ వివరాలు తెలుస్తాయి? ఎవరిని అడగాలి? ఆ పనతన్ని అడిగితే శకుంతలాదేవి బిడ్డ గురించి తెలిసే అవకాశం ఉంది. కాలి మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేవాళ్ళం. ఆ శకుంతలాదేవి కాలి కింద బ్రతకాల్సి వస్తోంది. అసలు ఆవిడ పగ తీర్చుకోవడానికి కారణమేంటో తెలియట్లేదే. అక్క బావగారేమో మరీ మొండిగా ఉన్నారనిపిస్తోంది. ఊబిలో ఇరుక్కుపోయాం. ఇక పైకి తేలడం కష్టమే. ఆ శకుంతలాదేవి ఇంట్లో నుంచి బయటికి పంపేయడంతో వదిలేస్తుందో, ఇంకా దిగజారి ఇంకే హాని తలపెడుతుందో తెలిసి చావడం లేదే. కొంపతీసి ఆ శకుంతలాదేవి చంపడానికి మనుషుల్ని పంపించిందా? వాడెవడైనా సరే వేసేయాలి. ఎందుకైనా మంచిది ఈ రోడ్డు చేతిలో ఉంచుకుంటే అవసరమైతే వాడి తల పగలగొట్టచ్చు. వీడేంటి అటు ఇటు తిరుగుతున్నాడు? అయ్యో నువ్వా అన్నయ్య? రాజనయ్య అవుసలే జరంతుంటే నా తలకాయ పుచ్చకాయ లెక్క పేలిపోయి ఉండేది. అవు నా మీద ఎందుకంత కోపం నీకు? నీ మీద నాకెందుకన్నయ్య కోపం? ఇంత రాత్రి వేళ కనిపిస్తే ఆ శకుంతలాదేవి పంపిన మనిషేమో అనుకున్నా. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదిగా చెల్లే, గా శకుంతలాదేవి కొట్టుకుపోయిన ఆస్తి మళ్ళీ తిరిగి ఎట్టొస్తుందా అని సొంచాయిస్తున్నా. అయినా నీ బుద్ధులెంతనం కాని తీసుకున్న ఆస్తి ఆవిడెందుకు ఇస్తుందన్నయ్య? పగ పెంచుకున్న మనిషి ఎందుకు కనికరిస్తుంది చెప్పు? అట్లనకు సెల్లవు. ఎట్లయినా గాని సీత సెల్లే ఆస్తి మొత్తం తీసుకొస్తుందనే నమ్మకం నాకైతే ఉన్నది. నమ్మకం వేరు, నిజం వేరు అన్నయ్య. మనకిచ్చిన గడువులో నెలలోపు చచ్చినట్టు మన ఇల్లు ఆవిడకిచ్చి మనం వెళ్లి గుడిమెట్ల మీద పడుకోక తప్పదు. కృష్ణారామ అంటూ భజన చేసుకోక తప్పదు. తర్వాత ఎలాగో నిద్ర పట్టదు. ఈ 4 రోజులైనా హాయిగా నిద్రపోదామన్నయ్య. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వామ్మో, దాక్షాయిని, గుడికెళ్దాం, వస్తావా? అది ఇంట్లోనే ఉంటే ఆలోచనలతో బుర్రంతా పిచ్చెక్కిపోతుంది. కనీసం గుడికెళ్తేనన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో. నాకు అలానే ఉంది సరస్వతి. అయినా మన పిచ్చి గాని మనసు కుదురుగా లేనప్పుడు గుళ్ళో మాత్రం మనశ్శాంతి దొరుకుతుందంటావా? చూద్దాం దాక్షాయిని. అక్క బావగారు ఎలాగో మన గోడు వినిపించుకునేలా లేరు. మనం ఏదన్నా అంటే మీకు ఏ కష్టమో రాకుండా మేం చూసుకుంటాం కదా అంటారు. కనీసం దేవుడికైనా మన దీనావస్థ చెప్పుకొని ఆయన వేడుకుంటే కనికరిస్తాడేమో. మీరు మటుకే కాకుండా అందరూ మంచిగుండాలని మొక్కుకోండి. అంటే ఏంటి చిట్టి నీ ఉద్దేశం? మేమిద్దరం మాత్రమే బాగుండాలని దేవుణ్ణి కోరుకునే వాళ్ళలా కనిపిస్తున్నామా? నేను అట్లంటలేనక్క.
2 రోజుల సంధి ఆస్తి పోయినందుకు జిందగీ బద్దాజైపోతుందేమోనని అక్క బావల్తానా కింద మీద పడుతున్నారు కదా, అందుకంటున్నా. సమస్యలు మా వల్లే మొదలయ్యాయా? ఈ పరిస్థితి అంతా మా వల్లే వచ్చిందా? దీనికి కారణం ఎవరో నీకు తెలీదా? అసలు మేం పడుతున్న టెన్షన్ కి అర్థమే లేదంటావా? టెన్షన్ పడిట్లా గలతం లేదక్కా. కానీ అక్క బావలే కావాలని గిట్లా చేసినట్టు మాట్లాడే నాకు నచ్చలే. గిసువంటి టైంలోనే కదక్క మనం ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ధైర్యం చెప్తే పోయినాస్తే ఏమైనా తిరిగి వచ్చేస్తుందా? మన జీవితం ఏమైనా బాగుపడిపోతుందా? సరస్వతి, అనవసరమైన వాదన ఎందుకు? పద గుడికి వెళ్దాం. చిట్టి, నువ్వు వెళ్ళి పని చూసుకో. పద. వీరయ్య గారు, వీరయ్య గారు. నమస్కారం సీతమ్మ. నమస్కారం అండి. ఇలా వచ్చారేంటి? మీతో అవసరం పడింది. చెప్పండమ్మా. మీకు తెలిసిన గతం దాచకుండా మీరు చెప్పగలిగితే ఆ శకుంతలాదేవి మూర్ఖపు పగకు అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుందన్న ఆశతో వచ్చాను. అడగండమ్మా, నాకు తెలిసింది ఏదైనా దాచకుండా చెప్తాను. తన బిడ్డను పురిట్లోనే దూరం చేసుకున్నందువల్లే రామరాజు గారి కుటుంబం మీద అంత కక్ష పెంచుకున్నట్టుగా ఆవిడ మాటల్లో నాకు అనిపించింది. ఆ బిడ్డ ఎలా దూరమైందో, ఏమైపోయిందో మీకేమైనా తెలుసా? లేదమ్మా, శకుంతలమ్మ గారు కోమాలో ఉన్నప్పుడు నేను పనిలో చేరాను. మొన్న ఆవిడ గారి తీరు నచ్చక పని మానేసేంత వరకు కూడా ఆ బిడ్డకు సంబంధించిన ప్రస్తావన నా దగ్గర తీసుకురాలేదు. తెలుసుంటే నిజంగా చెప్పేవాడినమ్మా. భలేవారేనండి. మీరు చెప్తారని నాకు తెలుసు. ఎందుకంటే రాకేష్ విషయంలో మీరు చేసిన మేలే మీ మంచితనం ఏంటో చెప్తుంది. సరే, వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. స్వామి, మేమేం తప్పు చేశాం? మాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? ఆస్తంతా పోగొట్టి ఎందుకు అరిష్టాలు కలుగు చేస్తున్నావు? ఏంటి స్వామి ఇది? పెద్దరికంగా ఉండే కుటుంబాన్ని పేదరికంలోకి తీసుకొచ్చా. మా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? మమ్మల్ని కరుణించి మేమంతా బాగుండాలని ఆశీర్వదించు స్వామి. పంతులు గారు, పంతులు గారు, ఆగండి. ఏమిటమ్మా? మా పేర్ల మీద అర్చన చేయండి. ఇప్పుడు కుదరదమ్మా. ఒక ఆమె స్వామికి పూజ చేసి పేదవాళ్లకు వస్త్రదానం, అన్నదానం చేయబోతున్నారు. ఆవిడొచ్చే సమయం అయింది. ఆమె పూజ అయ్యాక మీ అర్చన చేస్తాను. కనీసం అరగంట టైం పడుతుందమ్మా. అప్పటిదాకా ఉంటామంటే వేచి ఉండండి. ఎవరావిడ? విన్నావు సరస్వతి? ఇంటికెళ్ళి మనం వెలగబెట్టాల్సిన రాజకార్యాలు ఏమైనా ఉన్నాయా? కొన్నాళ్ళు పోతే ఆ ఇల్లే ఉండదు. ఉండి అర్చన చేయించుకునే వెళ్దాం. సరే, పద. పద. వీళ్ళని చూస్తుంటే మన భవిష్యత్తు కనిపిస్తుంది దాక్షాయని. ఊళ్ళో ఏంటా మాటలు? ఎక్కడైతే ఏముంది, ఆ శకుంతలాదేవి వల్ల మన గత అయితే అదే అయ్యింది కదా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నారా? అమ్మా, కార్లో బట్టలున్నాయి, తీసుకురండి. అలాగే అమ్మా.
నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. ఎవరో గొప్ప ఆవిడ వస్తున్నట్టున్నారు సరస్వతి. పూజ ప్రారంభించాలి. అలాగేనమ్మా. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరశుచిః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అంజీ, అమ్మా. ఎంతవుతుందో ఈ చెక్కు మీద రాసుకుని స్వామివారికి వెండి కిరీటం చేయించండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. పదండి. మీరు బాగుండాలమ్మా, చల్లగా ఉండాలి. ఒకప్పుడు మనం కూడా అలా ఇచ్చే స్థానంలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఇదంతా మన కర్మ. అమ్మా, అర్చన చేస్తాను రండమ్మా. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరశుచిః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం త్రిపాదూర్ధౌ దైత్పురుష పాదోస్యేహ భవత్ పునః. శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. కూర్చుందాం పద. అలాగేమ్మా. ఈ బట్టలు తీసుకోండమ్మా. మాకివ్వడం ఏంటి? మేమేం పేదవాళ్ళం కాదు. ఒకప్పుడు కాకపోవచ్చు, కానీ పాపం ఇప్పుడు మీకేముంది? అసలు మీకంటూ ఏం మిగిలింది? తర్వాతకి పనికొస్తాయి, వాటిని ఉంచండి. ఎవరు మీరు? శకుంతలాదేవి గారు.
నేనెవరో మీకు అర్థం కావడానికి మీరు విన్న పేరు సరిపోతుందా? వివరాలు చెప్పి పరిచయం చేసుకోమంటారా? పరిచయం లేకుండానే మా విషయంలో చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసేశారు కదా, ఇప్పుడు వివరాలు ఎందుకు? మీరు రాకముందు పూజారి గారు చేసే హడావిడి చూసి గొప్ప మనిషేమో అనుకున్నాం. మీరు చేసే వస్త్రదానాలు చూసి జనాలు చేతులెత్తి దండం పెడుతుంటే గౌరవించి తగ్గ మనిషేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది మీరేంటో. ఏమర్థమైంది? పై పై హంగులు చూసి మేము అపార్థం చేసుకున్నాం. మీరు మేకవన్నే పులి, తేనె పూసిన కత్తి, తడిగుడ్డతో గొంతు కోసే రకం. అయినా ఈవిడ గారితో మనకు మాటలేంటి దాక్షాయిని? వెళ్దాం పద. తీసుకుని వెళ్ళండి. ఆగండి. ఎవరైనా ఎదుటి మనిషి వల్ల మనకి కలిగే మంచి చెడుల్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి ఒక అభిప్రాయానికి వస్తారు. అది మనిషి నైజం. ఇప్పుడు మనల్ని చూడగానే భయపడి అవకాశం చిక్కగానే చంపే పావుని సంవత్సరానికి ఒక్కసారి పూజిస్తాం. అదే నాగుల చవితి. రోజు పూజించే చంద్రుని చూసి సంవత్సరానికి ఒక్కసారి చూడటానికే భయపడతాం. అదే వినాయక చవితి. సో పరిస్థితుల్ని బట్టి అభిప్రాయాల్ని మార్చుకోవడం అనేది సహజం. నేను దానం చేశానని వాళ్ళంతా చేతులెత్తి దండం పెట్టారు. అదే నేను దారుణం చేశానని మీరు నా మీద కోపం పెంచుకున్నారు. అదే జీవితం. నేను చేసిందే మీకు కనబడుతోంది తప్ప అసలు నేను ఎందుకు అలా చేశానో మీకు తెలీదు. అయినా నా కోపం, నా పంతం మీ మీద కాదు, మీ బావ రామరాజు మీద, అతనికి సపోర్టుగా ఉన్న మీ అక్క సీత మీద. మీరు నాకు అండగా ఉండండి. మీరు బాగుండేలా చూసుకునే పూచి నాది. మాకు పూచిక పుల్ల కూడా లేకుండా చేసి మళ్ళీ ఏ మొహంతో ప్రవచనాలు చెప్తున్నారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని మీకు అండగా ఉండమంటున్నారు? మీరే మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. పద దాక్షాయిని. ఇప్పుడు నన్ను కాదని వెళ్ళినా చివరికి మీకు నేనే దిక్కు. మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. శకుంతల బిడ్డ గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఆవిడ గురించి తెలిసిన వ్యక్తి ఎవరు? శిలే, ఏదో ముఖ్యమైన పని ఉంది, బయటికి పోవాలని పోయినావు. పని అయిందా శిలే? కాలేదన్నయ్య. ఆ పనైతే శకుంతల మన జోలికి రాకుండా ఆపే మార్గం దొరుకుతుందేమో. తనంగా ఆస్తి పేపర్స్ తెస్తావా? మరదే కదా నేను చెప్పేది. వద్దనయ్య. ఆవిడ బుద్ధిమాలిని పనిచేసిందని మనం కూడా అదే పని చేస్తామా? అరే కొన్నిసార్లు తప్పదు చెల్లే. అట్లా తెచ్చుడులో గలతేమున్నది?